ఓటమంటే అంతం కాదు, గెలుపంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికేవారే నిజమైన విజేతలు. మనం విజయం సాధించాలంటే మనకు కావాల్సింది రెండు. దాంట్లో ఒకటి విజయం సాధించాలన్న మన సంకల్పం, రెండవది విజయం సాధించే వరకు దాన్ని వదలకుండా ఉండటం. నీ సంకల్పం అండ్ నీ పట్టుదల రెండు నిన్ను విజయ శిఖరాలకు తీసుకెళ్తాయి. రాత్రికి రాత్రే ఎవ్వరు కూడా విజయాన్ని పొందలేరు. ఒక్క రోజులో వచ్చే విజయం అసలు విజయమే కాదు. తినడానికి తిండి లేకున్నా, ఉండటానికి సరైన సదుపాయాలు లేకున్నా, చదువుకోవడానికి మెరుగైన పరిస్థితులు లేకున్నా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ లక్ష్యాన్ని ఎలాగైనా చేరాలని నీలో ఉన్న ఆ సంకల్పం, దాన్ని ఎలాగైనా పొందగలగాలి అని దానికోసం విడవకుండా చేసే నీ ప్రయత్నం, ఈ రెండే చాలు నీ లక్ష్యం నెరవేరడానికి. బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్, టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహం బెల్, మొదటి IPS ఆఫీసర్ అయిన కిరణ్ బేడి 14 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ను ఎక్కిన మాలవత్ పూర్ణ, ఇలా చాలామంది ఉన్నారు. కొందరు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తే మరికొందరికి 5 సార్లు 10 సార్లు చేసి విఫలమయ్యారు. కానీ వారు అక్కడితో ఆగలేదు. పట్టు వదలకుండా తమ లక్ష్యాన్ని ఎలాగైనా చేరాలి అన్న సంకల్పంతో చాలాసార్లు ప్రయత్నించి విజయం సాధించారు వారు. నీ సంకల్ప శక్తి ముందు ఏది ఎక్కువ కాదు. నీ సంకల్పమే నిన్ను హీరోను చేస్తుంది. మనం విజయం సాధించాలంటే, మన లక్ష్యాన్ని ఛేదించాలంటే మన సంకల్ప శక్తి గట్టిదై ఉండాలి. ప్రతిరోజు సంకల్ప బలంతో విజయ శిఖరానికి మెట్లు నిర్మించుకుంటూ అధిరోహిస్తూ ఉండాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది.